లోకం అంతా గునుగు పువ్వు తెచ్చుకుంటారు 2 రోజులు ఉన్నది సద్దురు ఇంకేనా నువ్వు పోయి తెచ్చేది ఆగే కరెంటు పెట్టచ్చారుగా సుక్క పొద్దైనా అబ్బో పొలం పడిపోతున్నావు దాన్ని ఎండ పెట్టుకుంటా నేను నింపుకుంటాను తాగేది దిగేదట్టుతాను అగో మళ్ళీ ఒప్పుకుంటా చేతిలో పోతున్నావు ఆ కొడలైన పట్టుకోబోయిన పువ్వు తెత్తు మళ్ళీ అడ్డమైన అవుతాడు వడనే పడ్డాడు కదా ఇక మళ్ళీ ఎట్లా చూస్తాడు కూర్చొని మళ్ళీ తాగుతాడు ఎన్నో కాడిగా ఉన్నావురా బిడ్డ ఏందేమా నువ్వు గిట్లా వచ్చినవేందే ఓ బిడ్డ సదానందం పైసలు ఇవ్వాలి నాకు పండుగ వచ్చింది ఖర్చుకురావు బిడ్డ పైసలు ఎక్కడ ఈ మాకు ఈ నలమొక్క పొడు తాగింది కావచ్చు తాగిన అప్పాయి ఉంటుంది రేపు మా పండుగ బిడ్డ జర పైసలు ఇవ్వాలి చెప్పు బిడ్డ నువ్వు సరే మావా నేను చెప్తా నువ్వైతే పో ఈ నల్లమొక పోడు తాగి ఊరగల్లా అప్పులు చేస్తాడు నేను ఏం చేయాలి నా తలకే పాడైతుంది నల్లమొక పోతోని కమలమ్మ వాళ్ళ దగ్గర కన్నా పోతాం మరి గునుగు పువ్వు కత్త తీరలేదబ్బా ఇగో ఇంకా వంట కాలేదు అయ్యో అది గునుగు పువ్వు పోదంతా కూర వండలే అన్నత్త ఏమంటాడు మళ్ళా మరి పొద్దు పోతుంది పోయాను అద్దవరా తొక్కు దూడుతానని ఎల్లిగడ్డలు పొడి తిస్తున్నా చెప్పను కానీ మరి సరే చేస్తా ఇగో నేను కొడలును తువాల పట్టుకొని వచ్చిన చెప్పను పోదామని మరి సరే కూర్చోరా అది మరి ఎంతసేపు నూరుతా నేను నూరు రాకుండానా నేను 2 ఎల్లిగడ్డలు పొడి జల్లి అయితే మరి మరి అన్నను మూసుకురమ్మని పోయినావు మరి ఓని అన్న తలపండు మురుగా రాత్రి బాగా తాగచ్చి పన్నాడు పొద్దు వర్షం లేచిండు లేలే మనంగా లేచిండు లేచి ఆయన తాగు అవతల పడ్డాడు పువ్వేమో పువ్వు కన్నావు మొన్న మంచోడే ఇంకెవరైనా అత్తనే ఒక వది వస్తుందేమో అడిగిపోయినావు మరి ఏమదినే చిట్టమ్మ వదినా ఏమో మరి వస్తుందో మరి ఎల్లిగడ్డలు అవుతుంది మరి మనం పోదాం జల్ది అయ్యో నేను వచ్చినందుకు నువ్వు నాకు పని చెప్పబడుతుంది వదినా అయ్యో ఏమైతే తీరాదు వదినే అంతేనా ఎండ అవుతుంది మరి వచ్చినాక నూరుకుంటారు అయ్యో కొడలేదు వదినే ఏదో నల్లకరంది మరి నేను కొత్తాను నువ్వు కుప్పెత్తు కదా పొంట జాము తిరుగుతుంది
కొడలేదే తీసుకొస్తావు చెప్పరా అది అత్తదటనా అత్తదట అల్లవా లేదా ఇవాళ అవ్వ ఏం పని చేసుకుంటుందా ముగ్గురు ఐదు పోదా కొడలు నాకు లేనందుకు కొడలు తెచ్చి నాయనదా కొత్తవా మరి మాతోటి అయితే దీనికి ఎత్తాలి పోదా అబ్బో నువ్వు ముందు అబ్బా నాయనే పావులుంటాయి పావులుంటాయి మెల్లగా చూసుకుంటా చెప్పులు వేసుకొచ్చుకున్నావా మెల్లగరా రావాలనే పావులుంటాయి కదా అదేటో కనబడుతుందట అంత పుట్టలేకున్నది ఇదే బండి చేయను రొడ్డలింగ ఇది ఈయనైతే ఇవ్వలేరు రీతి చేయను కొత్తాను మరి కొయ్యండి సంచి పట్టు ఇగో పట్టుకోగా మేము కోసిన పదాలు వేస్తాం ఈ పువ్వు ఎక్కర్లేదు వదినేయండా ఈసారి పువ్వు కరువైంది వదినే పొచ్చడు గుండు ఉండు నీరుడు అయితే అక్కడికి వేనం రోడ్డు కాడికి వేనం ఆట పువ్వు మత్తు బతుకమ్మలు పెడుతుంది పువ్వేమో మొదలైద్దబ్బా ఇక్కడ పోదాం పాడు బాగున్నదట పువ్వు ఉన్నదాడా మరి పోదాం పారిగా ఈడ ఇద్దరం వచ్చే వరకు పాయే పాయ దా ఎండ పాడుగా నువ్వు ఏమన్నా ఏమో ఎండ కొడుతుంది ఇక వదినే 3 పాలు పెట్టా ఏ పాలన్నా తీసుకోరు నాయని నువ్వే పాలన్నా తీసుకోయే నీకే వదినే ఇవన్న కొడలు వేసుకున్నది నేను సంచిలో పెట్టుకుంటా మరి దీనికైతే పువ్వు ఇచ్చుడే దండుగా ఏం కాయలేదేం లేదు ఏదో తీగ బోళ్ళు ఇస్తాం బోళ్ళు ఎంటికలకు బోళ్ళు ఇస్తాం చిక్కెంటికలకు బోళ్ళు ఇస్తాం చిక్కెంటికలకు బోళ్ళు మా కోళ్ళకు పెద్ద జడ ఉంది ఆ జడ అమ్ముకుంటే కోట్లు వస్తాయి వాళ్ళ చిక్కెంటికలకు బోళ్ళు ఇస్తాం చిక్కెంటికలకు బోళ్ళు అమ్మా ఆగు ఏంటి నీకు ఏం కావాలి అమ్మా సిక్కేంటకలకు బోర్లే అవుతావా పైసలు కూడా ఇస్తావా ఏమున్నాయి నీ దగ్గర నువ్వేమి ఇస్తావు ఏమి ఎంటికలు ఉన్నాయి నీ దగ్గర ఏమున్నాయి బొచ్చుకిస్తాం మేము పెద్ద జడ ఉంది పైసలు ఇస్తావా ఓ పెద్దగా ఉంటుంది జడ తెస్తావు ఇంత పెద్దగా ఉంటుంది తెస్తా కానీ మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు ఎల్లుండి వస్తా ఎల్లుండి అయితే ఇదే తవ్వకురా ఇదే తవ్వకత్తా ఉంచు చిక్కెంటికలకు బోళ్ళు ఇస్తాం చిక్కెంటికలకు బోళ్ళు ఇస్తాం చిక్కెంటికలకు బోళ్ళు పొలాన్ని నీళ్ళు పెట్టాల్సినవా ఈ తిరుగుడు కాకిరాలుగా నీ జడ రోజు ఇంత పొడుగు పెరుగుతుంది అయ్యో ఎన్నడు చూడలే నా జడ పో నా నీళ్ళు అయితే పెట్టిరా పో అటు పువ్వుకు పోమంటే పువ్వుకు పోలేదు మళ్ళా కూర్చుండి ఇంకా తిరిగిస్తా నావు
ఎల్లుండికి జడ ఉంది, మరి ఇయ్యాల నాకు గతేంది? అమ్మో, దుర్గమ్మ దేవతకు ముక్కాలే తల్లి. నాకు ఇవాళ ఏదైనా దొరికేట్టు చూడు తల్లి, నీ కొర్రేసి మొక్కుతా. ఇవాళ నాకు పండగే, దుర్గమ్మ దేవత నీకు మొక్కుత కొట్రెచ్చి. ఇవాళ నాకు దసరా పండగే పండగే. నరసమా, ఓ నరసమా, నరసమా, ఇవి తీసుకొని పైసలు ఇయ్యి. పైసలా? పైసలు ఎక్కడి? ఈ గొలుసులు తీసుకొని ఒక 500 ఇయ్యి. గొలుసులు ఎక్కడ ఎత్తుకొచ్చినట్టున్నది. 500 రావు, 100 రూపాయలు ఇస్తా. 100 ఇస్తావా? నాకు కూడ రావాలి. 200 ఇయ్యి, 200. ఎక్కువనైతే ఈ 100 అయితే 100 ఇయ్యి. సరే, ఇగో తమ్ముడు, ఓ తమ్ముడు, తమ్ముడు మంది ఫస్ట్ పైసలు 100కి 90 వస్తుంది. కూడరై తమ్ముడు. లేదు 100 రేపు ఇస్తా. ఇగో ఆ సీసాలు ఇది పోసిస్తానా? కూడరై తమ్ముడు. లేదు నువ్వు లేదు ఇచ్చిన పైసలు ఇంత తమ్ముడు. వస్తుంది, ఇంత వస్తుంది, వెళ్ళిపో. తమ్ముడు, అన్న తమ్ముడు, పడుకుంది కదా, ఇది జడాట వేసుకుంది కదా.
ఓ అమ్మా ఆగు. అమ్మా తెచ్చినా ఎంత వస్తాయి? అమ్మా ఎంత ఇస్తావు? 100 100 100 కాదు 200. 200 లేదు 100. సరే ఇక బోళ్ళు 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 ఎంటికలకు బోళ్ళు బోళ్ళు ఇస్తాం బోళ్ళు. నా ఇంటికెళ్ళేవి ఈ నల్లమొక్క పని ఈ తాగుతోడు ఇట్లా చేసినట్టున్నాడు. మొన్ననేమో గొలుసులు తీసుకుపోయాడు, నిన్ననేమో ఆ సత్యమ డబ్బా తీసుకొచ్చుకొని అమ్ముకున్నాడట. ఇక ఈడే చేసిండు ఇవన్నీ. నా ఇంటికెళ్ళి కత్తరించుకపోయింది కూడా వీడే అయి ఉంటాడు. ఇప్పుడు నేను సద్ర పడ్డ కాడికి ఏమో ఆడుకోవాలి. నేను అందరేమో జడ వేసి కలుసుకుంటే ఇప్పుడు నేను ఈ మొండి చిప్రేట్గా వేసుకొని పోయి ఆడుకోవన్నా. ఈ నల్లమొక్కపడి అయితే రాని, నేనేం చేయాలి? నల్లమొక్కపడి రాని. ఇక ఎవరన్నా చూస్తే నా ఇజ్జత్ ఎంత పోతుందో ఏమో. ఇక తీసుకుపోతా, బాగానే ఉన్నాయి కదా. అగో ఏమో ఏడిపిన పడుతుంది. ఎందుకు ఎడుతుంది? ఏమైంది? నాకు ఏడుతుంది పండుగ పూట. ఏమైంది వదినే? ఏమైందబ్బా? ఓ వదినే ఏం చెప్పమంటావు వదినే? నీకు ఏమని చెప్పుదు వదినే? నా ఇంటికెళ్ళావు కాదు వదినే, నా సిగ కోసుకోవేండు వదినే. అయ్యో ఏమైందబ్బా? ఏమైంది జడ? అయ్యో నీ జడ కోసమా నీకు మాల కట్టుకొని తెచ్చిన? అయ్యో పెద్ద పూలు కూడా తెచ్చినవా వదినే? అయ్యో జడ 3 పాసాలు మిగిలినాయి వదినే. అయ్యో రామా. అన్ననేనా? అన్ననే. నేను అనుకున్నా మొన్న నేను ఇట్లా పోగా నీ జడను బాగా చూసిండు, అదిగా చూసిండు. నేను అనుకున్నా నీ జడ ఎప్పుడో కథం చెప్తాడని అనుకున్నా. ఈ 3 ఎంటికలు వేసుకొని వారినే నేను బతుకమ్మ ఎట్లా ఆడుకుందు వారినే. ఏ పోతావంతి ఎంటికల కోసం ఎందుకు ఎడుతున్నావు? ఇగో ఇప్పుడు అందరికి తగ్గితే జుట్టు ఉంచుకుంటారు. ఇక ఇట్లా వేసుకుంది, ఇక ఇట్లా పెట్టుకో. అట్లా కాదు వారినే. అయ్యో మొన్ననేమో గజ్జలు తీసుకుపోయిండు. నిన్న డీలర్ సత్యమా బియ్యం అమ్ముతా బియ్యం డబ్బా బతుకొచ్చుకొని అమ్ముకున్నాడట. ఇవాళ నా చీర కోసుకపోయిండు వాదినే. ఇక జడ కోసుకపోయి అమ్ముకొని ఇక ఎంత తాగుతాడో ఎడగొంటాడో వాదినే. ఇక పోతే పోనీతి, పోయిన వాటికి ఏం చేస్తావు? ఇక ఇవి మంచిగానే ఉన్నాయి కానీ పోతే పోనీతి వాదినే. ఎంటికలు చల్లకుండా ఏమన్నా పప్పు అప్పు తిరుగుతా తీయరాదు పో. ఇక అందరు బతుకమ్మలు అయినాయి, మనీ ఉన్నాయి. ఇక నేను కూడా సగం వేసిన, నువ్వు ఎడుతుంటే ఊరికొచ్చిన. పో బతుకమ్మ పెట్టుకో. ఇక పూలు పెట్టుకో. ఇక ఈ 3 ఎంటికలకు ఈ పువ్వులు పెట్టుకోన్నాయిగా. భాగ్యరాలు
ఏంది వదినే ఏమో రంజుకొద్దున్నావు ఏంది బతుకమ్మ లేచచ్చి నుంచి మాటలే మాట్లాడతలేవు. ఏం చేయమంటావు వదినే? నిన్న ఆగమాగం బతుకమ్మ వేరమంటివి పేర్చుకొని ఆడికి పోయినావా? ఆడ ముత్తం చెప్ప ఆడుకున్నావా? వెనక రాంగా సత్తుపిండి టిఫిన్ పట్టుకురమ్మన్నా మీ అన్నను. సత్తుపిండి టిఫిన్ ఆడబెట్టి కారం పొట్టి టిఫిన్ పట్టుకొచ్చిండు వదినే. అయ్యో రెండొక్క కాడ పెట్టినావా? ఇక ఆడబెట్టిన సెల్ఫ్లా ఏది అన్న నువ్వేందో ఏమో. ఏం చేయమంటావు వదినే? ఓ ఆయన సీరలు కట్టిందన్న, ఆయన నగలు పెట్టిందన్న, ఎక్కడికప్పుడు ఉన్నట్టు అమ్ముకొని తాగబట్టి ఇక నువ్వే అలసిచ్చినవు తీ అన్నకు. ఏం చేయమంటావు? సంసారం వెళ్ళాక ఏదో అట్లా నడిపిస్తాను. ఏం చేయమంటావు? ఇక నువ్వే మార్చుకోవాలి. ఏం చేస్తావు అంటే అన్నీ అమ్మక తాగుతుండు. ఇక నీతో చెప్తే నువ్వు ఇంకా మా ఆయనని బాగా ఏమన్నా అంటావని సపడే కూకున్నావు. ఏం చెప్పుకోమంటావు? సరే ఇక ఏం పండుగ పూటగా ఏం చేస్తావు కానీ ఇక పండుగ అంటే పండుగ అయిపోయాయి. ఇక పాపం నిజోడు అయితే పోయింది. ఏం చేయాలి? 3 ఎంటికలు వేసుకొని ఉంటాను ఇక. పాపం మంచిగా ఉండే నిజోడు పోతానే వదిలే ఇక.